అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ఆర్ టారో ప్రెడిక్ట్స్. ఈరోజు రీడింగ్ మనకి కొన్ని కళలు వస్తాయి కదా, ఆ కళలకి మీనింగ్ ఏంటి, ఎందుకు వస్తున్నాయో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఎందుకంటే చాలామంది కళలు ఎందుకు వస్తున్నాయని చెప్పి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మనం మార్నింగ్ లేచిన తర్వాత ఇలాంటి కళ వచ్చింది, నేనున్న సిచ్యువేషన్కి వచ్చిన కళకి సంబంధమే లేదు, అసలు ఎందుకు ఇలాంటివి వచ్చింది అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాము. కొంతమంది భయపడతారు కూడా, ఏంటి ఇలాగా ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, ఏదైనా కొత్త సమస్య వస్తుందేమో, ఆల్రెడీ కష్టాల్లో ఉన్నాము, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము, మళ్ళీ ఈ కళ ఏంటి, ఎందుకు వచ్చింది, సంబంధం లేని మనుషులు కనిపిస్తున్నారు, మన శత్రువులు కూడా మనకు కళ్ళలోకి వస్తున్నారు, సిచ్యువేషన్స్ కూడా కళలో ఏదేదో జరుగుతున్నాయి, ఎందుకు ఇలాంటి కళలు వస్తున్నాయని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవ్వడం, భయపడడం ఇలా జరుగుతుంది. సో యూనివర్స్ మనకి కళల ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. సో రీడింగ్ స్టార్ట్ చేద్దామండి. అండ్ స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ని చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే రీడింగ్ చూస్తున్నారు. సో ప్లీజ్ అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నేను ఇంకా మీకు యూస్ఫుల్ అయ్యే మంచి మంచి కంటెంట్ తీసుకొస్తాను. ఓకే, అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే లైవ్లో జాయిన్ అవ్వండి, మనం ఫ్రీ రీడింగ్ చేసుకుందాము. 1 or 2 క్వశ్చన్స్ ఫ్రీగానే నేను చేస్తున్నాను. అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఏదైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి. నేను మ్యాక్సిమం 1 or 2 అవర్స్లో మీకు కనెక్ట్ అవుతాను. ఓకేనా? సో ఇది స్ప్రెడ్ చేశాక ఏమవుతుంది, దేనికి వస్తుంది చూద్దాం. ఇది అన్ని వేళ కనిపిస్తుంది, ఓన్లీ పర్టికులర్ సిచ్యువేషన్ అన్నట్టు కాదు, అన్ని రకాలుగా కనిపిస్తుంది. ఎస్, చాలా ఎమోషనల్గా ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ 10 of Swords వచ్చింది. ఓకే, టవర్ వచ్చింది, 10 of Swords, 3 of Wands, King of Pentacles. ఓ మై గాడ్, టవర్ మూమెంట్లో ఉన్నారు యాక్చువల్లీ మీరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్రెషన్లోకి వద్దండి, ఎందుకంటే ఈ కార్డ్స్ ఓన్లీ పర్టికులర్ ఒక రిలేషన్షిప్ గురించి కాదు, కెరియర్ అని కాదు, చాలా రకాలుగా చూపిస్తున్నాయి కార్డ్స్. ఏంటంటే ఓకేనా, ఇందులో నాకు అన్నీ కనిపిస్తున్నాయి. రిలేషన్షిప్ కనిపిస్తుంది, కెరియర్ కనిపిస్తుంది, ఫ్యామిలీ ఇష్యూస్ కనిపిస్తున్నాయి, అన్నీ కనిపిస్తున్నాయి. సో ఇది మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో దానికి రిలేటెడ్గా తీసుకోండి. ఓకేనా, ఇది పర్టికులర్ సిచ్యువేషన్ అని కాదు, పర్టికులర్ పర్సన్ గురించి అని కూడా కాదు. ఒకవేళ మీరు ఎవరైనా పర్సన్ గురించి చూస్తుంటే మీరు ఆ వేలో మీ డ్రీమ్ ఎందుకు వచ్చింది అనేది ఈ రీడింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు పర్టికులర్ ఏదైనా ఒక సిచ్యువేషన్లో, కెరియర్ సిచ్యువేషన్లో కానీ, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్లో కానీ ఏదైనా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటే మీరు ఆ వేలో తీసుకోండి. ఓకేనా, ఎందుకంటే మీరు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో బాగా థింక్ చేస్తున్నారు. మీరు పర్సన్ గురించి అయ్యి ఉండొచ్చు, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అయ్యి ఉండొచ్చు, చాలా 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 థింక్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీని మీద మీరు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చెయ్యలేదండి, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ గురించి కానీ, పర్టికులర్ పర్సన్ గురించి కానీ మీకు పూర్తిగా తెలియదు. ఓకేనా, సపోజ్ పర్సన్ గురించి అనుకుందాము, మీరు ఒక పర్సన్ని నమ్మారు, సో వారి దగ్గర నుంచి మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది స్టార్టింగ్లో, సో మీకు అనుమానం రాలేదు, సో పూర్తిగా తెలుసుకోవడానికి మీరు ట్రై చెయ్యలేదు. సో దీనివల్ల మీకు ఈ పర్సన్ గురించి పూర్తిగా తెలియలేదు. అలాగే ఒక పర్టికులర్ సిచ్యువేషన్ తీసుకుందాము, ఈ సిచ్యువేషన్ గురించి కూడా ఇది ఇలా అయితే బాగుంటుంది అని అనుకున్నారే కానీ దీని గురించి ముందే బాగా స్టడీ చేద్దాము అని అనుకోలేదు. ఎందుకంటే స్టడీ చేస్తే దాని గురించి ఒక నెగిటివ్ వైబ్రేషన్ వస్తుందేమో, తెలియకూడింది ఏమైనా తెలుస్తుందేమో, మనకి పని ఆగిపోతుందేమో అని భయపడి మీరు పూర్తిగా తెలుసుకోవడానికి అక్కడే ఆగిపోయారు, ముందుకు వెళ్ళలేదు. అన్నీ హాఫ్ ఆఫ్ మాత్రమే, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కానీ, పర్టికులర్ పర్సన్ కానీ మీకు హాఫ్ ఆఫ్ మాత్రమే తెలిసింది. అలానే ఏదో చెయ్యాలి అనుకున్నారు, దానివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. స్టార్టింగ్లో ఏదో చెయ్యాలని ఇంకేదో చేయడము,
అంటే స్టార్టింగ్లో ఈ సిచ్యువేషన్ ఆర్ పర్సన్ చాలా పాజిటివ్ వైబ్ ఇచ్చింది. సో ఓకే, ఇది ఇలాగే జరగాలి అని చెప్పి ముందుకు వెళ్ళిపోయారు. బట్ ఎప్పుడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో, లేదు మనకి ముందులాగా జరగాలి అని చెప్పి ఏదో చేయాలనుకున్నారు, ఇంకేదో చేశారు. సో దానివల్ల మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఇక్కడ వచ్చాయి. అంతేకాదు, ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో మీకు మీరే ఈ సిచ్యువేషన్ ఇలా జరిగింది, సో నేను కరెక్ట్గానే ఉన్నాను, ఈ ప్రాబ్లం అనేది తప్పుగా జరిగింది అని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఈ సిచ్యువేషన్లో. ఇది పర్టికులర్ పర్సన్ మాత్రమే కాదండి, ఇది ఏదైనా సిచ్యువేషన్ కావచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో దాన్ని బట్టి రిలేటెడ్గా తీసుకోండి. మీకు ఏంటంటే యూనివర్స్ కూడా అదే చెప్పాలనుకుంటున్నారు. మీ డ్రీమ్స్ ద్వారా చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ మీరు క్రియేట్ చేసేసుకున్నారు ఇప్పుడు ఈ విషయాల్లో. ఎందుకంటే జరగాల్సిన దానికి ఏదైతే ఉందో ఈ విషయము చాలా రివర్స్లో జరిగిపోయింది. అంతేకాదు, మీరు కూడా రివర్స్లో ఊహించుకున్నారు, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా సరే. ఎందుకంటే యూనివర్స్ ఒక రూట్ చూపిస్తున్నారు, అది మీకు నెగిటివ్ వైబ్ ఇచ్చింది. ఎందుకంటే అది యూనివర్స్ ఇచ్చే సైన్ అని చెప్పి మీరు అబ్జర్వ్ చేయలేదు. సో ఇలా వెళ్తే మనం బాధపడతాము అని చెప్పి మీరు రివర్స్ వే అనేది ఎంచుకున్నారు. దానివల్ల నిజంగానే బాధపడ్డారు ఇప్పుడు. ఎందుకంటే యూనివర్స్ ఇచ్చే వైబ్ ఫస్ట్ కొంచెం కష్టంగా ఉండుండొచ్చు, బట్ ఎండింగ్ అనేది హ్యాపీ ఎండింగ్ వస్తుంది. బట్ ఏంటంటే మీరేమనుకున్నారు, ఫస్టే బాధపడటం ఇష్టం లేక లేదు హ్యాపీగా ఉండాలి అన్నట్టు వేరే వేని ఎంచుకున్నారు రివర్స్లో. సో మీరు కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో హ్యాపీగా ఉన్నా ఇప్పుడు బాధపడుతున్నారు. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. సో యూనివర్స్ కూడా మీకు ఒక డ్రీమ్స్ ద్వారా అదే చెప్పాలనుకున్నారన్నమాట. ఓకే, మెయిన్లీ ఇక్కడ మీరు ఇది ఎంతవరకు మనకి కరెక్ట్, ఇది ఎంతవరకు మనకు రాంగ్ అనేది మీరు తెలుసుకోలేకపోయారండి. ఈ సిచ్యువేషన్ పర్టికులర్ సిచ్యువేషన్ అనుకుందాము, లేదా మీరు ఒక బిజినెస్ అనుకున్నారు. ఓకే, ఈ బిజినెస్ మనకి సూట్ అవుతుందా లేదా, మనం దీనికి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయగలమా లేదా, ఒకవేళ చేస్తే మనకి అనుకున్నట్టు ప్రాఫిట్ వస్తుందా లేదా. యాక్చువల్లీ చాలామంది అంటారు కదా, ఆస్ట్రాలజీ అనుకుందాం, ఈ బిజినెస్ మీకు సూట్ అవ్వదు, వేరే బిజినెస్ చేసుకోండి అని చెప్పి చాలామంది సజెస్ట్ చేస్తారు. ఎందుకంటే మనకి ఉన్న ప్లానెట్స్ వాటి సపోర్ట్స్ని బట్టి మనకి కొన్ని రాసిపెట్టి ఉంటాయి, ఒకవేళనే వెళ్ళాలి. కొంతమంది స్టీల్ పనికొచ్చింది అనుకోండి, కొంతమందికి పేపర్ అనేది వర్కౌట్ అవుతుంది. సో పేపర్ వర్కౌట్ అయిన వాళ్ళకి అది వదిలేసి స్టీల్ వైపు వెళ్ళారనుకోండి, స్టీల్ బిజినెస్ చేయాలనుకోని అది వర్కౌట్ అవ్వదు. అట్లా మీరు ఈ విషయంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్పి ఒక అనాలిసిస్ చేయలేకపోయారు. వీటిలో ఏవేవో ఇమాజిన్స్ చేసేసుకున్నారు, ఇది ఇలా అని అది అలా అని. దానివల్ల ఏంటంటే మీ హ్యాపీ లైఫ్ కాస్త ఎమోషనల్గా అయిపోయింది. సారీ అండి, ఇది మీదే మిస్టేక్ అని చెప్పి నేను 90% నేను చెప్తున్నాను. బట్ సారీ, ఇది మీరు యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, నేను చెప్తున్నందుకు కోపం కూడా రావచ్చు. బట్ ఏంటంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్స్లో మీరు క్లియర్గా అనాలిసిస్ చేయలేకపోయారు. ఫస్ట్ థింగ్ ఇదన్నమాట. సో ఒక రూట్ అనేది మీరు సరిగ్గా ఎంచుకోలేకపోయారు. దానివల్లే మీ హ్యాపీ లైఫ్ కాస్త ఎమోషనల్గా అయిపోయింది. సో యూనివర్స్ కూడా మీ డ్రీమ్స్ రూపంలో చెప్పేది ఒకటే, ఇలా జరగడానికి రీజన్ ఫస్ట్ మీరే అంటండి. ఎందుకంటే మీరు ఈ విషయాల్ని స్టడీ చేయలేదు. పర్టికులర్ మ్యాటర్లో ఆ సిచ్యువేషన్ని కానీ ఆ పర్సన్ని కానీ పూర్తిగా నమ్మేశారు. ఇంకోటి అండి, నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా, మీరు డ్రీమ్స్ మాత్రమే కాదు ఇమాజిన్స్ ఎక్కువ చేసుకుంటున్నారంట. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. ఓకేనా, ఇమాజిన్లో ఉన్నారు అంటే ఇది ఇలా అయితే బాగుంటుంది అని ఊహలు అంటారు కదా. ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయండి, ఊహలు ఉంటాయి. ఇది ఇలా జరిగితే బాగుండు, నా సిచ్యువేషన్ ఇట్లా, నేను అనుకున్న వర్క్ ఇలా అయితే బాగుండు, నా పర్సన్తో నేను ఇలా హ్యాపీ లైఫ్ ఉంటే బాగుండు అని చెప్పి. బట్ ఏంటంటే జరిగేది మీరు ఊహించుకోలేదు, జరుగుతుందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్లో, లేదా అసలు జరగని విషయాన్ని మీరు ఊహించుకున్నారు. ఎప్పుడైతే ఎమోషనల్గా మారిందో, ఇంకొకటి అండి, యూనివర్స్ చెప్పాలనుకున్నది, మీరు ఫేస్ చేసే సమస్యల్లో మీరు వేరే వాళ్ళ లైఫ్లో జరిగితే ఏదైనా సిచ్యువేషన్స్ జరిగాయి అనుకోండి, అది కూడా మీరు చూసి
నేను ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, సేమ్ ఈ పర్సన్ కూడా అంటే వేరే ఎవరైనా వేరే అదర్ ఫ్యామిలీ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు రిలేటెడ్గా మీకు అనిపిస్తే సేమ్ వాళ్ళు కూడా నాలానే ఫేస్ చేస్తున్నారు కదా, సో ఫ్యూచర్ నాలాగే నేను కూడా వాళ్ళ లైఫ్ లాగా అయిపోతుందేమో అని చెప్పి లేనిపోని అనవసరమైన భయాలు పెట్టుకున్నారు. అనవసరమైన ఊహలు, అనవసరమైన భయాలు, ఒక భ్రమ పడటం అంటారు కదా, అలాంటి భ్రమలో ఉన్నారు మీరు. ఇలా జరుగుతున్నప్పుడు మీ ఫీలింగ్స్ నార్మల్గా ఉంటే ఓకే అండి, బట్ అది ఎమోషనల్గా కన్వర్ట్ అవ్వకూడదు. అది మిక్స్డ్ మూడ్స్ని క్రియేట్ చేస్తుంది. దీనివల్ల డేంజర్ సిచ్యువేషన్స్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. ఈ కార్డ్స్లో చూస్తుంటే నాకు అది క్లియర్గా తెలుస్తుంది. దీనివల్ల డేంజర్ సిచ్యువేషన్స్ని మీరు మీ చేతులారా క్రియేట్ చేసుకుంటున్నారంట. మీ డ్రీమ్స్ మీనింగ్స్ అదే. ఎందుకంటే మిక్స్డ్ మూడ్స్ సిచ్యువేషన్ వల్ల మనం చేసే పనులు సరిగ్గా ఉండవు. ఎందుకంటే ఇలాంటి మిక్స్డ్ మూడ్ వల్ల తొందరపడతాము, ఆలోచన ఉండదు. దీనివల్ల ఇన్స్టెంట్గా డెసిషన్స్ తీసేసుకుంటాం. ఆ టెన్షన్లో, ఆ భయంలో ఇన్స్టెంట్ డెసిషన్స్ ఎప్పుడూ కూడా 99% వర్కౌట్ అవ్వవండి. వీటి వల్ల కొత్త ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మెయిన్లీ ఇక్కడ మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో అదే నిజం అని అనుకుంటున్నారు. ఒక సిచ్యువేషన్ అయినా కానీ, ఒక పర్సన్ విషయంలో అయినా కానీ. ఓకే, రియాలిటీ ఏంటో తెలుసుకోమని మీకు యూనివర్స్ డ్రీమ్స్ ద్వారా చెప్తున్నారు. నెక్స్ట్, అసలు ఫస్ట్ మీరు ఈ విషయాల్లో ఇల్యూజన్ అనేది ఆపేయాలండి. ఈ ఊహ అనేది ఎప్పుడు ఆపేస్తారో అప్పుడు మీరు రియాలిటీ చూస్తారు. ఓకే, అప్పటి వరకు సిచ్యువేషన్స్ బెటర్ అవ్వవు. అలా చెయ్యాలి అంటే ఫస్ట్ మీరు చెయ్యాల్సింది ఒక్కటే, మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయడం. మీ గురించి మీరు ఆలోచించుకోవాలి, మీ గురించి మీరు టైం స్పెండ్ చెయ్యాలి. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సమస్యలు వచ్చాయో అప్పటి నుంచి మీరు ఏదో ఉన్నాం, ఏదో తిన్నాం అన్నట్టే ఉన్నారు. ఎమోషనల్గా అయిపోయారు. మీ గురించి మీరు ఆలోచించుకోవడమే మానేశారు. మీ గురించి మీరు కేర్ తీసుకోవడం లేదు. అలా ఇంత భయంకరమైన సిచ్యువేషన్స్కి వచ్చేసారు. ఎమోషనల్ ఇది తప్ప మీ లైఫ్లో ప్రజెంట్ ఏమీ లేదు. బాధ అంతే. మీరు ఇక్కడ మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి, లేదా ఏదైనా పార్క్కి వెళ్ళండి. ఒక 20 minutes ప్రశాంతంగా కూర్చోండి, నేచర్ని ఎంజాయ్ చేయండి. మీకు ఇష్టమైన వర్క్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల స్లోగా ఇల్యూషన్ నుంచి రిలీజ్ అవుతారు. రియాలిటీ ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఉన్న ఈ ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఏదైతే ఉందో దాని నుండి బయటపడటం అంత ఈజీ కాదండి. ఈ కార్డ్స్ ద్వారా నాకు మీ పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకే ఫస్ట్ మీ మూడ్ని చేంజ్ చేసుకోవడానికి కొంచెం కష్టపడాలి. ఇంకోటండి, మీకు ఈ పరిస్థితి రావడానికి ఎవరో ఒక పర్సన్ని మీరు పూర్తిగా నమ్మేశారు. ఆ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసేసారు. ఓకే, మ్యానిపులేట్ చేసేసారు. వారు చెప్పింది నిజం అనుకున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ వాళ్ళని మీ లైఫ్ నుంచి ప్లీజ్ రిమూవ్ చేసేయండి. ఎందుకంటే మీరు ఈ పర్సన్ని బ్లైండ్గా నమ్మేశారు. ఒకవేళ ఈ పర్సన్ని దూరం పెట్టలేము అనుకుంటే, అంటే చాలామందికి ఫ్యామిలీ మెంబర్ అయ్యి ఉండొచ్చు, లేదా బాగా కావాల్సిన పర్సన్ అయ్యి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని దూరం పెట్టలేము. అప్పుడు ఏం చేయాలంటే వారు చెప్పేది వినండి, కానీ దాన్ని చెప్పినట్టుగా చేయడానికి ట్రై చేయొద్దు. దాన్ని ఇంటిమేట్ చేయొద్దు అసలు. ఓకేనా, ఫాలో అవ్వద్దు, వినండి, వదిలేయండి. అలాంటి వాళ్ళు ఎవరైనా మీ లైఫ్లో ఉండి వాళ్ళ మీద డౌట్ ఉంటే మీరు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే దీనివల్ల మీ లైఫ్లో వచ్చే హ్యాపీ థింగ్స్ని మీరే ఆపేస్తున్నారు. ఒకరి మాటలకి మానిపులేట్ అవ్వడం వల్ల అసలు మీ లైఫ్లో వచ్చే సంతోషం మీరు చూడలేకపోతున్నారండి. సో ముందే కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసి ఉంటే యాక్చువల్లీ ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాబట్టి ఇప్పుడైతే అంత ఈజీ కాదు ఏంటి ఈ పరిస్థితి నుంచి బయటపడటం. ఎందుకంటే మీరున్న ఎమోషనల్ సిచ్యువేషన్స్ అలాంటివి, వచ్చిన ప్రాబ్లమ్స్ అలాంటివి, మీ చుట్టూ ఉన్న మానిపులేట్ చేసే మనుషులు అలాంటి వాళ్ళు. ఎందుకంటే అర్థం చేసుకునే మనుషులు లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీ సిచ్యువేషన్లో. ఇది క్లియర్. అప్పుడు మీరు ఒక బెస్ట్ రిజల్ట్ని చూడలేరు. సో మీరు బెస్ట్ రిజల్ట్ కావాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది హార్డ్ వర్క్. ఓకేనా, ఈ విషయంలో ఆర్ ఈ పర్టికులర్ పర్సన్ విషయంలో హార్డ్ వర్క్ చేయాలి, ఎంతో కష్టపడాలి.
అప్పుడు మీరు ఒక బెస్ట్ రిజల్ట్ని చూడగలరు. హార్డ్ వర్క్ స్టార్ట్ చేసి మీ మూడ్ స్వింగ్స్ని చేంజ్ చేయాలి. ఎప్పుడైతే మనం మూడ్ స్వింగ్స్ని చేంజ్ చేస్తామో అప్పుడు మీ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయండి. అప్పుడు మీరు ఈ పర్టికులర్ సిచ్యువేషన్ కానీ పర్టికులర్ పర్సన్ విషయంలో కానీ మీరు ఒక రియాలిటీ చూడగలుగుతారండి. రియాలిటీ అర్థమయ్యాక మీకు ఒక క్లారిటీ వస్తుంది. డెసిషన్స్ అనేది పర్ఫెక్ట్గా తీసుకుంటారు. మీ థాట్స్ చేంజ్ అవుతాయి. మీ మూడ్ కూడా చేంజ్ అవుతుంది. మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఒక బరువు తగ్గి మనసు తేలికగా ఉంటుంది. అప్పుడు హ్యాపీ ఎండింగ్ చూస్తారు. కానీ ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలానే ఉంటే సాడ్ ఎండింగ్ని చూస్తారండి. ఇది 200% ఈ కార్డ్స్లో ఉన్న ద్వారా నేను చెప్తున్నాను. నేనే కాదు, యూనివర్స్ కూడా మీకు డ్రీమ్స్లో అదే చెప్తున్నారు. ఇది మీ చేతిలోనే ఉంది. హ్యాపీ ఎండింగా సాడ్ ఎండింగా మీ చేతిలోనే ఉంది. ఇంతకు ముందు మీ చేతిలోనే ఉంది, ఇప్పుడు కూడా మీ చేతిలోనే ఉంది. నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ కానీ పర్టికులర్ పర్సన్ విషయంలో కానీ ఇలా మీరు అనుకున్న దానికి రివర్స్లో జరిగిందో అప్పటి నుంచి మీకు ఒక ఇల్యూజన్ అనేది స్టార్ట్ అయింది. హోప్స్ని వదిలేసుకొని బాధపడతా ఉన్నారు. ఓకేనా? అవసరం లేని ఊహలు ఊహించుకుంటా ఉన్నారు. ఎలా అంటే పాజిటివ్గా ఉండే విషయాలను కూడా నెగిటివ్గా చేసేసుకున్నారు మీరే. అంటే ఈ సిచ్యువేషన్ ఎలా అయినా వర్కౌట్ అవ్వాలి అని ఏదేదో ట్రై చేశారు. అది కూడా ఒక ప్లానింగ్ లేకుండా దాంతో వచ్చే పాజిటివ్ వైపుని మీరే నెగిటివ్ చేసేశారు. ఇప్పుడు ఎలా అయ్యిందంటే మీ చుట్టూ జరిగే ఏ సిచ్యువేషన్ని కూడా నమ్మలేని పరిస్థితికి వచ్చేసారు. కనీసం మిమ్మల్ని మీరు నమ్మలేకపోతున్నారు. కానీ ఇక్కడ నమ్మకం ఇంపార్టెంట్ అండి. యూనివర్స్ కూడా మీకు అదే చెప్తున్నారు. ఎప్పుడైనా మనకి ఏ ఛాన్స్ లేదు అన్నప్పుడు కూడా 100% ఛాన్స్ ఉంటుందండి. అది మీరు నమ్మాలి. మనకి ఏ ఛాన్స్ లేదన్నప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఒక ఛాన్స్ దొరుకుతుంది అని మీరు నమ్మాలి. ఆ నమ్మకం నెక్స్ట్ మినిట్లో చనిపోయే మనిషిని కూడా బతికిస్తుంది. సూక్తి కాదు, ఇది ఫ్యాక్ట్ అండి. అవునా కాదా? సో మీకు ఈ కళలు వచ్చేది అందుకే అండి. మీరు నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు, నమ్మకాన్ని కోల్పోతున్నారు. అలా ఉండొద్దు అని చెప్తున్నారు యూనివర్స్ మీకు డ్రీమ్స్ ద్వారా. సో మీ ఆలోచనల్ని ఇప్పటికైనా చేంజ్ చేయడానికి ట్రై చేయండి. ఒకేసారి అవ్వదు, ఎందుకంటే మీరున్న సిచ్యువేషన్ అలాంటిది. సో కొంచెం కొంచెంగా చేంజెస్ తీసుకురావాలి. కానీ మీకు టైం పడుతుంది. ఓకేనా? ఈ గుండెల్లో బాధని ఫస్ట్ దించేయండి. నేను ఎందుకు టైం పడుతుంది అంటున్నానంటే ఈ సిచ్యువేషన్ వల్ల మీరు అలా అయిపోయారు. ఓకేనా? సో అయిపోయిన దాని గురించి ఆలోచించద్దు. అయ్యిందేదో అయిపోయింది, కానీ నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలి. అది కూడా పాజిటివ్ వేలో. అదే మీ డ్రీమ్స్కి మీనింగ్. మెయిన్లీ మీ డ్రీమ్స్కి మీనింగ్ అవకాశాన్ని యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు యూనివర్స్. వచ్చే ఛాన్స్ని మీరు యూజ్ చేసుకోవాలి. ఆ ఛాన్స్ ఏంటో తెలుసుకోవాలి. అబ్జర్వ్ చేయండి. వచ్చే అన్ని ఛాన్సెస్ని యూజ్ చేసుకోండి. ఎందుకంటే అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు కదా. అవునా కదా? మీరే చెప్పండి. చాలామంది అనుకుంటారు మేము ట్రై చేయాలని చూస్తున్నాము, బట్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో కానీ ఈ పర్సన్ విషయంలో కానీ అవకాశమే లేదు, సపోర్ట్ లేదు. ఈ సిచ్యువేషన్ అనుకూలంగా ఉన్నా ఈ పర్సన్లో పాజిటివ్గా ఈ పర్సన్ నాకు సపోర్ట్ చేసినా ఏదో ఒకటి చెయ్యొచ్చు అని మీరు అంటారు. కానీ అవకాశం రాదు. మనమే తీసుకోవాలి, మనమే ఫైట్ చేయాలి, మనమే పోరాడాలి. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ కానీ పర్సన్ కానీ సపోర్ట్గా ఉంటే అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తాయి కదా. సో మనకి సిచ్యువేషన్ ఒక పాజిటివ్ వేలో వెళ్ళాలి, లేదా మన పర్సన్ మనకి పాజిటివ్గా అవ్వాలి. సో వాళ్ళు ఆ సిచ్యువేషన్ కానీ ఆ పర్సన్ కానీ మనకు సపోర్ట్ లేరు, మనమే ఛాన్స్ తీసుకోవాలి. ఇక్కడ యూనివర్స్ అదే చెప్తున్నారు మీకు. సో ఏదైనా చెయ్యాలి అంటే మీరు ముందు చెయ్యాల్సింది ఏంటో చెప్పనా అండి? మీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయడం. ముందు మీరు హెల్తీగా అవ్వాలి, ఇష్టమైన పని చెయ్యాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ నేను క్లియర్గా చూస్తున్నా, మీరు ఈ బాధలో సర్వం కోల్పోయిన వాళ్ళ అయిపోయారు. నేను ఎందుకున్నాను, ఎందుకు తింటున్నాను, ఏం చేస్తున్నాను, ఏంటి లైఫ్, ఇంకా ఎన్నాళ్ళు ఇలా సర్వం కోల్పోయిన వారిలాగా అయిపోయారు. అసలు ఏం కోల్పోలేదండి, జస్ట్ కార్మిక్ సిచ్యువేషన్స్ అంతే.
కర్మ అనేది ఉంటుంది కదా, అది మనకి ఒక లెసన్ నేర్పిస్తుంది అంతే. అవసరం లేని బరువంతా మనసులో నింపుకున్నారండి మీరు. సో ఫస్ట్ మీ గురించి మీరు థింక్ చేయండి, మీకోసం మీరు టైం స్పెండ్ చేయండి. దీనివల్ల మీ ఆలోచనలు చేంజ్ అవుతాయి, హోప్ వస్తుంది, ధైర్యం వస్తుంది, రియాలిటీ తెలుస్తుంది, మంచి ప్లాన్స్ మీ మైండ్కి వస్తాయి. ఇన్ కేస్ ఈ పర్సన్ ఆర్ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎవరైనా మీ విషయంలో తప్పు చేస్తున్నారు, కావాలని మిమ్మల్ని రాంగ్గా పోర్ట్రే చేస్తున్నారు అంటే వదిలేయండి. ఎందుకంటే థింగ్స్ ఎప్పుడు కూడా ఒకలాగే ఉండవు, డెఫినెట్గా చేంజ్ అవుతాయి. మీకోసం మీరు ఆలోచించుకోండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇష్టమైన వాళ్ళు వినండి, లేదంటే స్కిప్ చేసేయండి 1 minute. నేను పర్సనల్ రీడింగ్ చేశానండి. ఒక ఫ్యామిలీకి మదర్ ఫాదర్కి ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. అమ్మాయికి మ్యారేజ్ అయ్యి కోడలు వచ్చిన తర్వాత, వాళ్ళ అబ్బాయికి కోడలు వచ్చిన తర్వాత, వైఫ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ ఏం చేశారంటే స్టార్టింగ్లో బాగానే ఉన్నారు, బట్ వాళ్ళ కూతురికి కన్సీవ్ అనేది అవ్వలేదు. 10 years అయిపోయింది. బట్ కోడలు మ్యారేజ్ అయిన 6 to 7 monthsకి కన్సీవ్ అయ్యింది. అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. మా అమ్మాయికి రాలేదు, నీకెందుకు రావాలి అని పట్టుకున్నారు వీళ్ళు. బట్ అలానే ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఆమె డెలివరీ అయ్యింది, ఒక బాబు కూడా పుట్టాడు. బట్ ఏంటంటే ఈ అమ్మాయి, డెలివరీ అయిన అమ్మాయి హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఇటు వైఫ్కి సపోర్ట్ చేయకుండా, అటు పేరెంట్స్ని ఏమీ అనలేక మధ్యలో ఉండిపోయాడు ఆయన. ఆయన హెల్త్ డిస్టర్బ్ అయిపోయి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళే సిచ్యువేషన్ వచ్చేసింది. ఎందుకంటే పేరెంట్స్కి చెప్పలేకపోతున్నాడు, అలానే వైఫ్ పడే బాధను కూడా చూడలేకపోతున్నాడు మానసికంగా. అంటే పేరెంట్స్ అంటే భయం, వైఫ్ అంటే ప్రేమ ఉంది, బట్ తనకు సపోర్ట్ చేయలేని సిచ్యువేషన్ అన్నమాట. అయితే ఇదంతా ఓకే, బట్ నేను క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీని దాదాపుగా 10 yearsగా చూస్తున్నాను. వాళ్ళందరూ నా దగ్గర రీడింగ్స్ తీసుకుంటారు. ఎవ్రీ మంత్ వాళ్ళు రీడింగ్ తీసుకుంటారు, ఎవ్రీ మంత్ మంత్లీ రీడింగ్ అన్నమాట. సో నేను చూసింది ఏంటో చెప్పనా అండి, ఎప్పుడైతే వాళ్ళు కోడల్ని బాధపడుతున్నారో వితిన్ 2 days వాళ్ళ అమ్మాయి విషయంలో ఏదో ఒక ఎఫెక్ట్ తగులుతుందండి. అంటే అందరు అత్తగారు మావగారులు ఇలానే ఉంటారని చెప్పట్లేదు, పర్టికులర్ ఈ ఫ్యామిలీ గురించి నేను మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే, మనల్ని బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారండి. బట్ యూనివర్స్, దేవుడు, మనం ఏ దేవుడిని అయితే నమ్ముతున్నామో దేవుడు చూస్తూ ఊరుకోడు. మనల్ని బాధ పెట్టే వాళ్ళందరూ బాగున్నారే, మనమే ఇలా బాధపడుతున్నాం అని చెప్పి అనుకుంటాం కదా మనం. కానీ కాదండి, 1 day వస్తుంది, ఆ డే వచ్చినప్పుడు వరకు కూడా మనం బాధపడతాం అంతే. ఎప్పుడైతే మన డే స్టార్ట్ అవుతుందో, మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకి అది బ్యాడ్ డేగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే మేబీ నేను ఈ మాట అనకూడదేమో, బట్ ఏంటంటే నేను కొన్ని వేల మంది ఫ్యామిలీస్ని చూసి ఉన్నాను కదా ఈ లాస్ట్ 7 years నా టారో రీడింగ్ ఎక్స్పీరియన్స్లో. నేను అందుకు ఇంత బాగా చెప్తున్నా. ఎప్పుడైతేనండి మనం ఒక పర్సన్ని బాధ పెడతామో ఇమీడియట్గా వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకంటే అది భగవంతుడు చేస్తాడు. సో మనం ఎవరిని అనక్కర్లా, ఓకేనా. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఇంత క్లియర్గా అంటే, మీలో చాలామంది నన్ను ఇలా చేశారు కదా, సో ఖచ్చితంగా నేను రివెంజ్ తీర్చుకోవాలి అన్న ఒక ఆలోచనలో ఉన్నారు. రివెంజ్ అంటే మీరేదో చేసేయాలి అన్నట్టు కాదు, వీళ్ళకి ఏదో ఒకటి అవ్వాలి అనో, లేకపోతే నేను పడిన బాధ వీళ్ళు పడాలి అనో, ఇట్లాంటి ఆ థాట్ కూడా రివెంజ్ అన్నట్టే. సో దయచేసి ఇలాంటి థాట్స్ తీసేయండి. మనం ఎవరి గురించి వీళ్ళు ఇలా అవ్వాలి, లేకపోతే వీళ్ళు ఇలా అయితే బాగుండు, మనం ఎవరి గురించి అనుకోవాల్సిన అవసరమే లేదు, ఓకేనా. భగవంతుడు చేస్తాడు, ఓకేనా. కర్మ అనేది ఎందుకు వస్తుంది, మనం చేసిన మిస్టేక్సే మనం బాధపడతాం. అలాగే ప్రతి ఒక్కరికి కర్మ వస్తుంది, బట్ వాళ్ళకి ఆ గుడ్ డే ఉండడం వలన ఈ డేస్ అనేవి మంచిగా జరిగిపోతున్నాయి అంతే. సో వాళ్ళకి కర్మ స్టార్ట్ అయ్యే రోజుకి లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది ఎవరికైనా సరే. సో దయచేసి ఎవరైనా రివెంజ్ అలాంటి ప్లానింగ్స్ దయచేసి తప్పుగా అనుకోద్దు. ఇలాంటి ప్లానింగ్స్ ఎవరైనా, అంటే ప్లానింగ్స్ అంటే ఏదో చేస్తారని కాదు, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనసులో వీళ్ళకి కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ రావాలి అన్న ఆలోచన కూడా దయచేసి చేయకండి. అది మనకి మంచిది కాదు, అంతే. వారి పాపాన వారే పోతారు అని అనుకోండి మనసులో. ఒక్కటే, దేవుడా వాళ్ళు తప్పు చేశారు కదా,
వాళ్ళని నువ్వే చూసుకో అని చెప్పి భగవంతుడికి వదిలేయండి. ఓకేనా? అంతే చాలు. వాళ్ళు చెయ్యాల్సింది దేవుడు, భగవంతుడు, యూనివర్స్ చెయ్యాల్సింది ఆయనే చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ నేను ఒక పర్టికులర్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా అండి. మీకు ఇక్కడ నాలెడ్జ్ భయంకరంగా ఉంది. మీకున్న టాలెంట్ కానీ నాలెడ్జ్ కానీ చాలా 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 ఉంది ఈ కార్డ్స్లో. బట్ మీరు దాన్ని చూడలేకపోతున్నారు. చూసినా తెలుసుకోవట్లా. ఒకవేళ తెలిసినా కూడా అది యూజ్ చేయట్లేదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్స్ అన్నమాట. ఇక్కడ మీకు చాలా మంచి ఫ్యూచర్ కనిపిస్తుందండి, కానీ అది మీరే తెలుసుకోలేకపోతున్నారు. అవసరం లేని ఆలోచనలన్నీ మైండ్లో పెట్టుకుంటున్నారు. మెంటల్ పీస్ అనేది కోల్పోతున్నారు. నెగిటివ్గా మాత్రమే ఆలోచిస్తున్నారు. మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి ప్లీజ్. ఓకేనా? మీ గురించి ఆలోచించుకోండి. ఇన్నాళ్ళు సిచ్యువేషన్స్ గురించో ఒక పర్సన్ గురించి ఆలోచించి విసిగిపోయి ఉన్నారు కదా. దయచేసి ఇప్పుడైనా సరే మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. లేదు నా వల్ల కాదు అంటే ఎవరైనా హెల్ప్ తీసుకోండి. అది కూడా మీకు వాళ్ళు మంచి పర్సన్ అనిపిస్తేనే, లేదా మీకు గురువు అనిపిస్తారు కదా, ఎవరైనా ఒక నమ్మకమైన గురువు అనిపిస్తారు కదా, లేదా మన మంచి కోరుకునే ఒక శ్రేయోభిలాషి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఓపెన్గా అంతా చెప్పుకొని మీరు ఏదైనా సలహా ఇవ్వగలరా అని అడగండి. వాళ్ళు ఇచ్చే సలహా మీకు పాజిటివ్ అనిపిస్తే పాటించండి. ఎందుకంటే ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా హెల్ప్ తీసుకోవాలండి. ఎందుకంటే ఒంటరితనంగా ఫీల్ అవుతూ చాలా స్ట్రెస్లో ఉన్నారు, డిప్రెషన్లో అయిపోయారు. ఎంత బాధపడుతున్నారో నాకు చాలా కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు ఖచ్చితంగా ఒకరి హెల్ప్ అవసరం. సో హెల్ప్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? మీకు నమ్మకమైన మనిషిని తొందరపడకుండా కాస్త మెల్లగానే ఎవరైనా ఉంటే అడగడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ డ్రీమ్స్లో యూనివర్స్ చెప్పేది ఇదే. త్వరలో ఏదైతే మీరు ఇంతకుముందు జరగదనుకున్నారో అది జరిగే రోజు త్వరలోనే ఉంది. కానీ ఇక్కడ మీ ఆలోచనలు రకరకాలుగా పోతున్నాయండి. జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి. అంత బాగుంటుంది. సో మీ డ్రీమ్స్లో యూనివర్స్ మీకు ఇచ్చే సైన్స్ కానీ, యూనివర్స్ మీకు ఇచ్చే ఒక సూచన కానీ ఏదైనా సరే అబ్జర్వ్ చేయండి. ఓకేనా? మీరు ఏదైనా సరే జాగ్రత్తగా ప్లాన్ చేయండి. మీ డ్రీమ్స్ని కానీ మీ ఊహల్ని కానీ కంట్రోల్లో చేయాల్సింది మీరే. ఓకేనా? సో మనకు కొన్ని డ్రీమ్స్లో మాత్రమే కాదు, కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఒక సైన్ కనిపించడం కానీ, లేదా ఒక మూవీ చూస్తామండి, సేమ్ పర్టికులర్ మన సిచ్యువేషన్ లాంటిది అక్కడ కనిపిస్తుంది. అది అబ్జర్వ్ చేయండి. అక్కడ ఏమన్నా మీకు ఆన్సర్ దొరుకుతుందేమో మూవీలో. లేకపోతే చాలామంది సీరియల్స్ చూస్తారు. పర్టికులర్ సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు సీరియల్స్లో కనిపిస్తూ ఉంటాయి. సేమ్ నా సిచ్యువేషనే కదా అని మీకు అనిపించి ఉండదా ఎప్పుడో ఒక టైంలో? ఐమ్ సారీ, ఆ సిచ్యువేషన్లో. సో ట్రై చేయండి. అక్కడ కూడా మీకు ఏదైనా సైన్ దొరుకుతుందేమో. లేకపోతే న్యూస్ చూస్తారు, పేపర్ చదువుతారు. అంతెందుకండి, ఇప్పుడు సోషల్ మీడియా చేతిలో ఉంది. యూట్యూబ్ ఉంది, మనకి ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు చాలామంది చిన్న రీల్స్లో ఒక షార్ట్ ఫిల్మ్ అనేది పెట్టేస్తున్నారు కదా, చిన్న వీడియోస్ తీసి. ఏమో అలాంటి పర్టికులర్ సిచ్యువేషన్స్లో కూడా మీకు సిచ్యువేషన్కి తగ్గట్టుగా మీకు ఆన్సర్ దొరుకుతుందేమో. అబ్జర్వ్ చెయ్యండి. యూనివర్స్ ఇలానే సైన్స్ ఇస్తారు మీకు పర్టికులర్ సిచ్యువేషన్ని బట్టి, లేదైనా ఒక వస్తువు గురించి కానీ ఏదైనా సరే. బట్ మీరు అబ్జర్వ్ చేయడం మెయిన్. ఓకేనా? ఎందుకంటే నేను క్లియర్గా చెప్తున్నాను, పాజిటివ్ ఎండింగ్. ఓకేనా? త్వరలో మీరు ఏదైతే జరగదనుకున్నారో పాజిటివ్ ఎండింగ్ వస్తుంది. మీరు దయచేసి డిప్రెషన్లో ఉండొద్దు. ఏదైనా కెరీర్ గురించి ఆలోచిస్తున్నా ఇప్పుడు కొన్నాళ్ళు బాధపడతారంతే. ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ కెరీర్ కానీ కొన్నాళ్ళే ఉంటాయి. దయచేసి ఎవరైనా హెల్ప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, థింక్ చేయండి. మీరు నేచర్ని ఎంజాయ్ చేయండి. ఏదైనా పార్క్కి వెళ్ళండి, మెడిటేషన్ చేయండి. ఓకేనా? అన్నీ మీకు రిలేటెడ్గానే ఉన్నాయి. సో మీ డ్రీమ్స్ ద్వారా యూనివర్స్ చెప్పేది ఒకటే, త్వరలో పాజిటివ్ థింగ్స్ మీ లైఫ్లో వస్తున్నాయి. ఓకేనా? సో ప్లీజ్ కూల్గా ఉండండి. మీ గురించి ఆలోచించుకోండి. చూసారా ఏంజల్స్ ఏం చెప్తున్నారు?
లిసన్ టు యువర్ ఇంట్యూషన్. మీ మనసు ఏం చెప్తుందో ఆలోచించండి. ఓకేనా? ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. వావ్ వావ్ వావ్. ట్రస్ట్. మిమ్మల్ని మీరు నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఓకే, మిమ్మల్ని మీరు నమ్మండి, మీ గురించి ఆలోచించుకోండి. మీ మనసుకి ఏదైనా ఒక కొత్త ఆలోచనలు వస్తున్నాయంటే అది ఎందుకు అనేది ట్రై చేయండి. ఓకే, ఒకవేళ మీకు ఎవరి మీదైనా కోపం వస్తే క్షమించడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏంజల్ గైడెన్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫర్గివ్నెస్ అని వచ్చింది. ఓకేనా? నేను ఇంతకు ముందు చెప్పాను కదా, కోపం పెట్టుకోవడం, రివెంజ్ ఇలాంటివి మనసులో పెట్టుకోవద్దు. ఓకే, క్షమించి వదిలేసేయండి, అది భగవంతుడే చేస్తాడు. ఓకేనా? సో ఇదండి ఈరోజు రీడింగ్. మీకు ఈ రీడింగ్ మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? సో ప్లీజ్ అండి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మీ గురించి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించుకోండి. ఓకేనా? మీరు మంచిగా అంటే మంచిగా ఇష్టంగా తిని ఎన్ని రోజులు అయ్యి ఉంటుంది, ఇష్టంగా నిద్రపోయి ఎన్నో డేస్ అయ్యి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి మీరు థింక్ చేసుకోండి, మీ గురించి ఆలోచించుకోండి. ఓకేనా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో ఛానల్ని చూసేవాళ్ళు రీడింగ్స్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్.